ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. ఆమె పేరు మద్దూరి అనురాధ. గతంలో తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేశారు. ఈ క్రమంలోనే ఆమె భర్త ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై ఈ దంపతులు తరచూ గొడవ పడుతూ ఉండేవారు. పండగ పూట కూడా ఈ భార్యాభర్తలు మరోసారి గొడవ పడ్డారు. దీంతో క్షణికావేశంలో ఊగిపోయిన భర్త కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి పరారయ్యాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని మల్లికార్జున కాలనీలో మద్దూరి శివరామయ్య అనురాధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల క్రిందటే వివాహం జరిగింది. వివాహం అనంతరం కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. కొన్నాళ్ల పాటు అనురాధ చిత్ర పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేశారు. అలా కొంతకాలం ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే భర్త శివరామయ్య భార్య అనురాధపై అనుమానం పెంచుకున్నాడు. పరాయి మగాళ్లతో సంబంధం ఉందని తరచూ వేధిస్తూ ఉండేవాడని తెలుస్తోంది. ఇక ఇదే విషయమై తరచూ గొడవ పడుతూ ఉండేవారు. దీంతో అనురాధ కొన్నాళ్ల నుంచి ఇంటి వద్దే ఉంటున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ఈ భార్యాభర్తలు సోమవారం మరోసారి గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. క్షణికావేశంలో ఊగిపోయిన భర్త శివరామయ్య అనురాధ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం కూతురు నందినికి ఫోన్ చేసి మీ అమ్మ ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అనురాధ మరణ వార్త తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులకు ఇంటికొచ్చి చూడగా అనురాధ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. ఇక కూతురు సైతం ఇంటికి చేరుకుని తల్లిని ఆ స్థితిలో చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ తర్వాత తండ్రి చేసిన దారుణంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని సిఐ తెలిపారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.